వీటిస్టర్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే. ప్రశాంత్ కిషోర్ కు ఏపీ రాజకీయాలతో ఏంటి సంబంధం అంటూ రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్. ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పనిచేయాలి. గాజ్వాక నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పిలుపు. సీఎం జగన్తోనే సంక్షేమ పాలన. ఉత్తర ఎన్నికల ప్రచారంలో విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ వెల్లడి. రానున్న ఎన్నికల్లో కాపుల వైసీపీకి బుద్ధి చెబుతారు. జనసేన జిల్లా అధ్యక్షులు పంచుకల్ల రమేష్ బాబు వెల్లడి. బీహార్లో రాజకీయ పార్టీ పెట్టి వివిధ పార్టీలకు పొలిటికల్ వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ కు ఏపీ రాజకీయాలతో ఏంటి సంబంధం అంటూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఆదివారం జరిగిన ఓ క్లాన్ఫెయిల్లో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాదంటూ చేసిన ప్రకటనపైన మంత్రి అమర్నాథ్ స్పందించారు. విశాఖ సర్కిట్ హౌస్లో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ బీహార్లో ప్రశాంత్ కిషోర్ ఓటమి పాలు అవుతాడన్నది మా నమ్మకమని అన్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి చిత్తుగా ఓడిపోతుందనేది పేదవాడి ఫీలింగ్ అని అమర్నాథ్ చెప్పారు. బీహార్కు చెందిన ప్రశాంత్ కిషోర్ మాటలను ఎవరూ పరిగణలోకి తీసుకోరని, ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటారని అమర్నాథ్ స్పష్టం చేశారు. పీకే చెప్పిన మాటలకు ఎల్లో మీడియా విస్తృత ప్రచారం కల్పించి ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అమర్నాథ్ తెలిపారు. ఈరోజు హైదరాబాద్ వేదికగా ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏర్పాటు చేసినటువంటి ఒక కాన్క్లేవ్లో బీహార్కి చెందినటువంటి ఒక రాజకీయవేత్త ప్రశాంత్ కిషోర్ గతంలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు బీహార్లో ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఫలితాల గురించి తన అభిప్రాయాన్ని చెప్పాడు. తన గట్ ఫీలింగ్గా కొన్ని విషయాల్ని ప్రజలకి చెప్పి ఏమార్చేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనబడతా ఉంది. ప్రశాంత్ కిషోర్ కూడా బీహార్లో దిక్కు లేకుండా ఓటమి పాలవుతాడు అనేటువంటిది కూడా నా గట్ ఫీలింగ్. అలాగే ఈరోజు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లేదా వారితో కలిసి వచ్చేటువంటి ఇతర రాజకీయ పార్టీలు చిత్తుగా ఓడిపోతాయనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా గట్ ఫీలింగ్. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా అభిప్రాయాన్ని తీసుకుంటామా, లేదా ఎక్కడి నుంచో బీహార్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు మాట్లాడినటువంటి మాటను తీసుకుంటామనేటువంటిది ప్రజలు ఆలోచన చేస్తారనేటువంటిది ఒకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనకాపల్లి రూరల్ పిసినిగాడు పంచాయతీలో 7వ తారీఖున జరగనున్న సీఎం సభకు బందోబస్తు ఏర్పాట్లను రేంజ్ డీఐజీ విశాల్ గుని పర్యవేక్షించారు. సుమారు సీఎం సభకు 40 నుంచి 50 వేల వరకు జనాభా హాజరవుతారని, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. సుమారు 1500 మందికి పైగా పోలీస్ బందోబస్తును ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. సీఎం సభ కారణంగా పబ్లిక్ గాని, విద్యార్థులు గాని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నట్లుగా విశాల్ గున్ని తెలిపారు. సీఎం సభ విజయవంతం చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామంటూ తెలిపారు. 7th నాటి జరుగుతున్నటువంటి సీఎం గారి విజిట్కి భద్రత పరంగా ఏర్పాట్లు ఎలాగున్నాయి, మిగతా మనకి పోలీస్ వైపు నుంచి తీసుకోవాల్సింది సర్టన్ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి మనం చేయాలి, ఓవరాల్ అరేంజ్మెంట్స్ ఎలాగున్నాయి, ఇవన్నీ చూడడానికి ఈరోజు ఎస్పీ గారితో కలిసి మన సిబ్బందితో ఈరోజు రావడం జరిగింది.
ఓవరాల్గా ఐఎమ్ హ్యాపీ విత్ ది అరేంజ్మెంట్స్ డన్ బై ది ఎస్పీ అండ్ హిస్ టీమ్. ఇంకా నెక్స్ట్ రేపు ఎల్లుండి కూడా మనకి వచ్చినటువంటి డెవలప్మెంట్స్ని చూసుకొని దానికి తగ్గట్టుగా మనకి బందోబస్తులో మార్పులు కానీ విల్ బి టేకింగ్ ఇట్ అప్. ముఖ్యంగా భద్రతా పరంగా ఎస్పీ గారికి అదేవిధంగా డిఎస్పీలందరికీ సిబ్బందికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ నేను ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 1,500 మందితో ప్రతిష్టమైన ఒక బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఈ జరిగినప్పుడు పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా ఈ ప్రోగ్రామ్ను జరపాలని అన్ని డిస్కషన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పోలీస్ వైపు నుంచి ట్రాఫిక్ రెగ్యులేషన్ కానీ క్రౌడ్ రెగ్యులేషన్ కానీ దీనికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు కూడా నేను ఎస్పీ గారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వీఆర్ కాన్ఫిడెంట్. మా సిబ్బంది చాలా చక్కగా కృషి చేస్తున్నారు లాస్ట్ 2 days నుంచి. ఐఎమ్ కాన్ఫిడెంట్. రక్షణ రంగంలో సేవలు అందిస్తూ దేశాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న నేవల్ డాక్యార్డ్ ఉద్యోగులు అత్యంత అభినందనీయులని మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు కొనియాడారు. కాకానీ నగర్లో నేవల్ డాక్యార్డ్కి కేటీబీ అసోసియేషన్ కళాక్షేత్రంలో నూతనంగా నిర్మించిన 2వ అంతస్తును ముత్తంశెట్టి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్యార్డ్ ఉద్యోగుల సంక్షేమం కోసం తన వంతు సహకారం అందిస్తామని చెప్పారు. ఈ కళాక్షేత్రం తొలి అంతస్తును సింహాచల దేవస్థానం ధర్మకర్త మండలి సభ్యులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు తన సొంత నిధులతో పూర్తి చేయగా 2వ అంతస్తు నిర్మాణానికి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 5 లక్షల విరాళంగా అందజేశారు. టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మరో 2 లక్షలు అందజేయగా డాక్యార్డ్ సంఘం అధ్యక్షుడు బత్తుల చిరంజీవి తన తల్లిదండ్రుల పేరుట మరో 2 లక్షలు ఖర్చు చేశారు. జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ తమ వంతు ఏసీలు విరాళంగా అందజేశారు. అనంతరం అతిథులు అందరినీ కూడా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ 65వ వార్డులో సర్వే నంబర్ 86లో ప్రభుత్వ భూములను కాపాడాలి అంటూ అక్రమదారులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జనసేన ఆధ్వర్యంలో గాజ్బక మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాను నిర్వహించారు. వార్డు ఇన్ఛార్జ్ రెయ్యిరత్నం మాట్లాడుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న వారిని వదలకూడదని అన్నారు. వార్డు కార్పొరేటర్ నరసింహపాత్రుడు అనుచరులు భూదందా సాగిస్తున్నారని ఆరోపించారు. ఆక్రమణలు జరగలేదని చెప్తున్న కార్పొరేటర్ తమతో వస్తే ఆ ప్రాంతంలో జరిగిన వాటిని చూపిస్తామని అన్నారు. అనంతరం తహసీల్దార్కు మెమోరాండాన్ని సమర్పించారు. దీని మీద 2014, 15, 16 అప్పటి నుంచి కూడా దీని మీద వినతిపత్రాలు ఇస్తూనే ఉన్నారు, స్పందనలు ఇస్తూనే ఉన్నారు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పటి నాయకులు ఎవరైతే నాయకులతో వెనకాల చలామణి అయ్యేవారో వాళ్ళు ప్రభుత్వం చేసి అప్పటిది తెలుగుదేశం. వాస్తవాలు మాట్లాడుకుందాం మనం. అప్పుడు తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు ఏ ప్రభుత్వం 2019 వైఎస్ఆర్సీపీ. మీరు దేనికైనా రండి, మమ్మల్ని మీరు రమ్మన్నా మీరు దానికైనా సిద్ధం. మీరు అంటే మీరు వయసులో పెద్దవాళ్ళు, మీకు నేను సమాధానం చెప్పేట్టు అనుకోవచ్చు. మా దగ్గర రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి సర్వే నెంబర్ 86లో ప్రభుత్వ భూమి ఆక్రమణ జరుగుతుంది. దాని మీద మీరు స్పందించి ముందుకు రండి. మీరు స్పందించి ముందుకు వస్తే మీతో పాటు మేము వస్తాం. మరి జరగలేదు అన్నప్పుడు మీరు ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయట్లేదు? సర్వే నెంబర్ 86లో ఎంత ప్రభుత్వ భూమి ఉంది, ఎంత అభివృద్ధి చేస్తారు, ఎవరు పట్టుకున్నారు, మీరు రిలీజ్ చేయండి. ఎందుకంటే అధికారం మీదే కదా. 85వ వార్డులో జరుగుతున్న 86వ సర్వే నంబర్లో జరుగుతున్న భూ అక్రమాలపై ఈరోజు రెవెన్యూ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ సుమారుగా 7 కోట్లు వాల్యూ చేసే భూమిని కార్పొరేటర్ గారు అండదండాలతో వెనుకున్న పార్టీ నాయకులంతా కూడా ఆ భూమిని కబ్జా చేయడం జరిగింది. కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు దీనిపై చర్యలు తీసుకొని వాళ్ళకి తగిన శిక్షలు విధించాలని కోరుకుంటూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనలో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా క్షేమంగా ఉన్నారని వైఎస్ఆర్సీపీ విశాఖ పార్లమెంట్ సమన్వయకర్త బొత్స ఝాన్సీ, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజులు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా 49వ వార్డు కప్రాడ ఎన్డీఓస్ కాలనీలో కొలువైన వైభవ వెంకటేశ్వర స్వామిని బొత్స ఝాన్సీ, కేకే రాజులు దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆలయ వద్ద మీడియాతో ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విఎంఆర్డీఏ చైర్మన్ సనపల చంద్రమౌళి, పార్టీ రాష్ట్ర నాయకులు రొంగోలి జగన్నాథం, రవిరాజు, కాశీ విశ్వనాథం, భరణికాన రామారావు, నరసింహమూర్తి, భారతి, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీను, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంబహనోకు, కార్పొరేటర్లు రజని, కె కామేశ్వరి, కె అనిల్ కుమార్ రాజు, ఎస్ పద్మారెడ్డి, లీలావతి, పి ఉషశ్రీ, వి ప్రసాద్, శశికళ, నాయకులు అప్పారావు, అనూష, పట్నాయక్, సుజాత, రమణికుమారి, కిరణ్ రాజు, ద్రోణంరాజు, శ్రీవత్సవ్, వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గర నుంచి పార్లమెంట్ సభ్యుల వరకు కూడా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని
ఎనలేని సేవ చేసిన డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 2024 ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈ నియోజకవర్గం ఎలువెలిపోయినటువంటి శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో 2024 ఎన్నికలకు సంబంధించి ఈరోజు ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. తప్పకుండా ఆ వైభవ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సింహాద్రినాథుని కనక మహాలక్ష్మి ఆశీస్సులతో ఆ స్వామి తాలూకు ఆశీస్సులు పవిత్రమైన స్వామిని ఇక్కడ వైభవ వెంకటేశ్వర స్వామిని నేను ముందుగా దర్శించుకొని మీ అందరితో మాట్లాడడానికి అవకాశం కలిగింది. ముందుగా చాలా నేనైతే విశాఖపట్నంకి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ముందు నియమించడం, అలాగే రేపు రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పెద్దగా వారు ఏదైతే చెప్పారో విశాఖపట్నం ఈ సర్వీస్ చేయాల్సిన అవసరం ఉండాలని చెప్పేసి వారు ఇచ్చారు. పిల్లలకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్న విద్యోదయ హై స్కూల్ ముందుంటుందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు హితో పలికారు. గురజాడ కళాక్షేత్రంలో ప్రియాంకాస్ విద్యోదయ హై స్కూల్ 31వ యాన్యువల్ డే సెలబ్రేషన్ ఫెస్ట్ 2024 ఎంటర్టైనింగ్ ఈవినింగ్ పేరిట ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా హాజరైన జీవీఎల్ నరసింహారావు విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రియాంక విద్యోదయ హై స్కూల్ గత 31 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను అత్యున్నత భారత పౌరులుగా తీర్చిదిద్దారని చెప్పారు. క్రమశిక్షణతో అత్యుత్తమ విలువలతో కూడిన విద్యను అందిస్తున్న విద్యోదయ హై స్కూల్ ప్రిన్సిపల్ భగీరథను ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా 2023 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు చెక్కులు, జ్ఞాపికలు బహుకరించారు. అనంతరం స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన శ్రీరాముని జీవిత చరిత్ర నృత్య రూపకం ఆహుతులను ఎంతో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజశేఖర్ నేవల్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సంజీవ్ జోషి నేవల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ డాక్టర్ పద్మావతి, అఖిల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Today we have the guest of honors as our alumni, Dr. Ravichandra Mauli and Dr. B.S. Alekya. They have been the students of the school, and today it's a proud moment for us that they are a part of the school. We have announced a cash award to the students for tomorrow, that whoever secures 600 out of 600 in the SSC 2024 results will be getting a cash award of ₹1 lakh, and those who secure between 597 and 600 would be getting a cash award of 75,000, and those who secure more than 595 to 600 would be getting a cash award of 50,000 rupees. This has been a new feature been added in the PVHS curriculum. Over and above that, we are thankful to the family of Mr. KVM Kumar, who is sponsoring 2 children who have lost their parents due to some reason or the other, or accidentally, to see that their education is not stopped. So we are thankful to the family of Mr. Kumar, and we are thankful to the NGO organization Dura Drishti Foundation, who is sponsoring 1 child for a complete fee for the academic year. This is what it is there, and you can witness the colorful cultural influenza of this evening in a short film. రానున్న ఎన్నికల్లో గాజువాకలో ఘన విజయం సాధిస్తామని, ఆ దిశగా ప్రతి కార్యకర్త కష్టించి పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. పాత గాజువాక పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పల్లా పాల్గొని మాట్లాడారు. వైసీపీ అరాచక పాలనను ఎండగట్టేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని హితో పలికారు. గాజువాక నుంచి తెదేపా అభ్యర్థి పోటీ చేస్తారని, దీనిపైన త్వరలోనే స్పష్టత వస్తుందని అన్నారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బూత్ స్థాయి నుంచి కేడర్ ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రసాదుల శ్రీనివాస్, మహమ్మద్ రవి, నాగేశ్వరరావు, శివప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్ని ఏ విధంగా మనం సన్నిద్ధం కావాలి, ఏ విధంగా మనం దాన్ని ధీటుగా ఎదుర్కోవాలి అనే దాని మీద మేము అందరూ కూడా చర్చించుకున్నామండి. సుమారు 4 సంవత్సరాల 10 నెలలుగా మేము ప్రధాన సమస్యల మీద పోరాటం చేసి మేము అలుపెరిగినటువంటి పోరాటం చేసాం. ఇప్పుడు మనం ఎలక్షన్ని దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం
ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఈ ఓట్ల తొలగింపు కావచ్చు, వీటిలన్నీ ధీటుగా ఎదుర్కొని మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అధికారం తేడానికి ఆ విషయాల మీద అన్నింటిలో కూడా మేము సంప్రదించి చర్చించుకున్నాం. కార్యకర్తలందరూ కూడా చాలా హుషారుగా ఉన్నారు. ఖచ్చితంగా అలాగే మేము సూపర్ 6 అనే ఒక పథకం పెట్టాం. ఆ పథకాలు కూడా ప్రజల్లో తీసుకెళ్ళడం ఎలాగా అని చెప్పేసి దాని మీద చర్చించుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. కార్యకర్తలందరూ కూడా చాలా హుషారుగా ఉన్నారు. ఖచ్చితంగా రేపు ఈ ఎలక్షన్ ధీటుగా ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంకు వచ్చేటట్టుగా, అలాగే జనసేనని ఏ విధంగా కలుపుకోవాలన్న విషయమే కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. జీవీఎంసీ 22వ వార్డు పిఠాపురం కాలనీ కళాభారతి రోడ్లో వార్డు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ తొలగించిన సంతను తోపుడు బండ్ల వ్యాపారులను యథావిధిగా కొనసాగించాలి అంటూ సిఐటియు నాయకులు వి కృష్ణారావు డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సంత వ్యాపారస్తులతోని ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా 200 కుటుంబాలు తోపుడు బండ్లపైన నేలపైన వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న కార్మికులను వార్డు జనసేన కార్పొరేటర్ తొలగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కళాభారతి మార్గంలోని వారపు సంతను కొనసాగించే విధంగానూ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. జీవీఎంసీ 22వ వార్డు పిఠాపురం కాలనీ కళాభారతి రోడ్డు మార్గంలో దాదాపు 200 కుటుంబాలు సంత వ్యాపారస్తులు కానీ వీధి విక్రయదారులు కానీ అలాగే తోపుడు బళ్ళ మీద ఫుడ్ ఐటమ్స్ అమ్ముకునేటువంటి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళని కార్పొరేటర్ మూర్తి యాదవ్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఈరోజు సడన్గా అక్కడ ఉన్నటువంటి సంతని తోపుడు బళ్ళ కార్మికులను తొలగించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే 2014 చట్ట ప్రకారం ఎక్కడైతే తోపుడు బళ్ళు వీధి విక్రయదారులు సంత వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళకి అక్కడే ఉపాధి రక్షణ కల్పించాలని చట్టం అనేది ఉంది. సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది. ఆ తీర్పుని చట్టాన్ని ధిక్కరించి ఈరోజు మూర్తి యాదవ్ గారు తొలగించడం అనేది చాలా అన్యాయం. అక్కడ కాకుండా ఎక్కడో పెట్టుకోమని, అంటే జనం లేని చోట పెట్టుకోమని చెప్పి చెబుతా ఉన్నారు. అక్కడైతే వ్యాపారాలు సాగవని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అక్కడ ఈగలు తోలుకోవడం తప్ప ఏమాత్రం కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి. అలాగే ఈరోజు సంతలు చూసుకున్నట్టయితే, రోడ్డు మీద వ్యాపారాలు చూసుకున్నట్టయితే ఎక్కడ ప్రతి చోట కూడా వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతులు అనేవి ఉన్నాయి. కంచరపాలెం జీవీఎంసీ 55వ వార్డు తిక్కవానిపాలెంలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం 28 వసంతాలు పూర్తి చేసుకుని 29వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఆలయంలో స్వామివారికి తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామస్తులు, టీడీపీ విశాఖ పార్లమెంటరీ పీసీసీఎల్ సెక్రటరీ చల్లపల్లి నరేష్ కుమార్, కార్యదర్శి పాటిమిరాజు మాట్లాడారు. ఈ నెల 20వ తేదీన పరస మహోత్సవం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. అందులో భాగంగా ఈరోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించామని చెప్పుకొచ్చారు. కావున భక్తులందరూ విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వాసుదేవరావు, ఆలయ చైర్మన్ గంటా కామరాజు, గుండు నాగరాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి 29వ వార్షికోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నేను, నా మిత్రులు, గ్రామ కమిటీ, గ్రామ అభ్యర్థులందరూ కూడా కలిసి పాల్గొన్నాం. అలాగే ఈ 29వ తారీఖున స్వామివారి తీర్థ మహోత్సవాలు జరుగుతున్నాయి. దానికి ముందుగా స్వామివారి కళ్యాణం అనేది ఆనవాయితీగా గ్రామంలో జరుగుతుంది కనుక 29వ సంవత్సరం అయింది కళ్యాణం జరుగుతుంది. ఆ కార్యక్రమం జరిగింది. అనంతరం పైడితలం వారి పరస, అనంతరం వెంకటేశ్వరం తీర్థం. బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్తగా తనను నియమించినందుకు మాయావతికి ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో 2 ప్రధాన పార్టీల 2 కులాల మధ్య రాజకీయ సంఘర్షణ జరుగుతోందని చెప్పారు. కోట్లు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసే ధనవంతులు మాత్రమే ప్రధాన రాజకీయ పార్టీలో ఉంటూ ప్రజలను శాసిస్తున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. ఈ తరహా రాజకీయాల వల్ల ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి గురైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, బీఎస్పీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు లకే రాజారావు, రాష్ట్ర కార్యదర్శి రాంబాబు, నగర అధ్యక్షులు ప్రశాంత్, దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి కదిరి రాము తదితరులు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్గా నేను నియమితులైనందుకు, నన్ను నియమించినందుకు బెహంజీ కుమారి మాయావతి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాతో పాటు పనిచేస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు తదితర మిత్రులందరికీ శుభాభివందనాలు.
ఈరోజు ఇక్కడికి నాకు ఉత్తరాంధ్ర రావటం చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే గతంలో నేను ఇక్కడ 2 జిల్లాల్లోనూ పనిచేసిన, ఇటు విశాఖపట్నం అటు శ్రీకాకుళం. ఈ జిల్లాలన్నీ కూడా వాతావరణం ఎట్లా ఉంటుందంటే ఇవన్నీ బహుజనుల జిల్లాలు. ఇవి రాష్ట్రాన్ని ఏలేటువంటి కులాలు ఏవైతే 2 ఉన్నాయో ఆ 2 కులాలకి సంబంధం లేని జిల్లాలు ఈ బహుజన జిల్లాలు. అయితే ఈ బహుజన జిల్లాలు బహుజనుల చేతిలో ఉన్నాయా, ఎవరి చేతిలో ఉన్నాయో మనం ఈ రోజున ఆలోచించాలి. ఈ రోజునున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే రాష్ట్రంలో 2 కమ్యూనిటీస్ మధ్య, 2 కులాల మధ్య, 2 పార్టీల మధ్య విపరీతమైన సంఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. రాజకీయ వ్యాపారం కొన్ని వేల కోట్ల రూపాయలతో సాగుతుంది. రానున్న ఎన్నికల్లో కాపులు వైసీపీకి తగిన బుద్ధి చెప్తారని జనసేన జిల్లా అధ్యక్షులు పంచకల రమేష్ బాబు చెప్పారు. నగరంలో ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి కులం వారితో పవన్ కళ్యాణ్ తిట్టిస్తున్నారని, ఇప్పుడు కాపు కమ్యూనిటీతో ఆ పని చేయిస్తున్నారని, కాపు జాతికి మీరేమి న్యాయం చేశారని ప్రశ్నించారు. కాపులను చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెట్టారని అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని అన్నారు. నిజంగా కాపుల మీద ప్రేమ ఉంటే కాపు జాతిని తిట్టవచ్చా అని ప్రశ్నించారు. పవన్ అధికారంలోకి వచ్చి ఏమైనా చేయకపోతే ప్రశ్నించవచ్చు అని అన్నారు. జగన్ వేసిన ఎంగిలి మెతుకుల కోసం మాట్లాడడం లేదా అని అడిగారు. ఆయా కులాల్లో ఎవరిని ఎదగనివ్వరా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్కు సినిమాల ద్వారా కోట్ల రూపాయలు వస్తుందని, ప్యాకేజీ తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పీతల మూర్తి యాదవ్, పివిఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఎంత దౌర్భాగ్యమైన రాజకీయాలు వచ్చాయి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా బహిరంగ సభలోనో ఎక్కడన్నా మాట్లాడుతూ ఉన్నారు అంటే టీవీల దగ్గర కూర్చుని వైసీపీ నాయకులు ఆయన ప్రసంగం ముగిసిన వెంటనే 1 నిమిషం కూడా అప్పటికే మీడియాను పిలుచుకుని మీడియా సమావేశాలు పెట్టి ఆయన్ని టార్గెట్ చేస్తున్న విధానం. ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా కులాల గురించి మాట్లాడలేదు, కానీ రాజకీయాల్లో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు ఓటేస్తేనే విజయం వస్తుంది అని నమ్మే వ్యక్తులు మేము. కులాల గురించి మాట్లాడాల్సి రావటం కూడా చాలా బాధతో ఉన్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితులు ఈ దుర్మార్గులు తెస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా అంతకు ముందు ఉంది, తర్వాత ఎక్కువైపోయింది. ఏ కులం వారు మాట్లాడితే ఆ కులంతో తిట్టించటం, దాన్ని మరి అత్యుత్సాహంగా కాపులైతే అంబటి రాంబాబు అవ్వచ్చు, పేరుని నాని అవ్వచ్చు, గుడివాడ అమర అవ్వచ్చు, ఇంకా కొంతమంది వెంటనే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అవగానే వీళ్ళేదో జాతిని ఉద్ధరించే వ్యక్తుల్లాగా కాపు జాతి మీద ఏదో టన్నులు వీళ్ళకి ప్రేమ ఉన్నట్టు, కాపులకు అన్యాయం జరిగిపోయింది, తక్కువ సీట్లు ఒప్పుకున్నారు, కాపులు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టేశాడని చెప్పి అవాకులు చవాకులు పేలటం. సీఎం జగన్మోహన్ రెడ్డి సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు అంటూ జనసేన నాయకుడు మాజీ మంత్రి కొనతల రామకృష్ణ ఆరోపించారు. ఎన్నికల ముందు ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేశానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని రామకృష్ణ ఆరోపించారు. ఈ 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ కోసం బడ్జెట్లో కేటాయించింది 3,285 కోట్ల రూపాయలు కేటాయించగా 593 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారని చెప్పుకొచ్చారు. బడ్జెట్లో కేటాయించిన వాటిలో 20% కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులపైన ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. జీవో నెంబర్ 3 ద్వారా 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 7,200 కోట్లు కేటాయించగా తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం 10 జీవోలు విడుదల చేసి అభివృద్ధికి సహకరించిందని చెప్పారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో కనీస భూ సేకరణ కూడా డబ్బులు ఇవ్వలేదని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులపైన సవతి తల్లి ప్రేమ చూపించారని అన్నారు. ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసినటువంటి సందర్భాలు అయితే ఈ 5 సంవత్సరాల్లో కనిపించలేదు. ఇరిగేషన్ మీద అత్యధిక ప్రాధాన్యత వచ్చి ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చి అందులో ఏ వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకునే పరిస్థితి జరగలేదు. ఈ ఉదాహరణ గత 5 సంవత్సరాల్లో సాగునీటి మీద సుమారు 3,285 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది బడ్జెట్లో. కానీ ఖర్చు పెట్టింది చూస్తే 5 సంవత్సరాల్లో 593 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే ఏవైతే బడ్జెట్లో ఇచ్చారో మంజూరైనాయో అందులో 20% కూడా ఖర్చు పెట్టలేదు.
టెక్ విషన్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2009లో స్థాపించారు. ఈ సంవత్సరంతోనే సంస్థకు 15 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఓచా అనే ఫెస్ట్ కార్యక్రమం ఓ హోటల్లో నిర్వహించారు. ఈ సంస్థ ఇంకా అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని పలువురు వక్తలు పేర్కొన్నారు. మా ప్రభుత్వం నుంచి సంస్థకు ఎటువంటి సాయం కావాలన్నా తాము సిద్ధంగా ఉన్నామని నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఫణీంద్ర శర్మ, గీతా సౌజన్య, నాగిరెడ్డి, గాడం లావణ్య, గుర్రా సాయి, శ్రీ పవన్ కళ్యాణ్, సయ్యద్ అజీజ్, శ్రీ మోని, సాయి జోస్నా, ఇమ్రాన్ షేక్, కుప్పిలి బిందులకు అవార్డులు బహుకరించారు. టీడీపీ యువనేత ఆడారి కిషోర్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ ప్రతీక అని చెప్పారు. ఎమ్మెల్యే ఘనబాబు కుమారుడు మాట్లాడుతూ విశాఖ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అసోసియేట్ డైరెక్టర్ హేమంత్ మాట్లాడుతూ అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని చెప్పుకొచ్చారు. సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు గాను ఊర్జా వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. టెక్ విజన్ సంస్థ ఈరోజు కార్యక్రమం పెట్టడం, అందులో మెరుగ్గా పనిచేస్తున్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో అందరూ కూడా అవార్డ్స్ ఇవ్వడం, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి చాలామంది ప్రతినిధులు ఈరోజు వచ్చి పాల్గొనడం, ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పార్క్ హోటల్లో జరపడం. మరి ఇప్పుడే కిషోర్ గారు చెప్పారు, సుమారు 15 సంవత్సరాల పైగా నడుస్తున్న సంస్థలో మరి భారతదేశంలో మరి ఇండియాకి మంచి పేరు వచ్చే విధంగా ఈ యొక్క సంస్థ కూడా నడుస్తూ ఉంది. మరి అదేవిధంగా ముఖ్యంగా విశాఖ నగరం ఆంధ్రప్రదేశ్లో కూడా టెక్ విజన్లో మరి మన పిల్లలందరూ కూడా ఆంధ్ర, తెలంగాణలో కూడా మరి మన యువకులందరూ కూడా దీన్ని మరి ఇందులో ఎంప్లాయ్మెంట్ కల్పించడం కానీ మరి యొక్క సంస్థ మంచి అభివృద్ధి పథకంలో నడవాలని మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతినిధులందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకున్నాం. We are like full of energy and to represent our country at world level, and we are scaling up, we are acquiring, we are scaling up at all over India, all over world, and definitely Tech Vision is going to contribute to the economy of India, as well as it is going to be like on the global forefront, and we are going to be one of the leading contributors from India. So thank you, and Urja is all about energy. So బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే. ప్రశాంత్ కిషోర్ కు ఏపీ రాజకీయాలతో ఏంటి సంబంధం అంటూ రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్. ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పనిచేయాలి. గాజువాక నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పిలుపు. సీఎం జగన్తోనే సంక్షేమ పాలన. ఉత్తర ఎన్నికల ప్రచారంలో విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ వెల్లడి. రానున్న ఎన్నికల్లో కాపుల వైసీపీకి బుద్ధి చెబుతారు. జనసేన జిల్లా అధ్యక్షులు పంచుకల్ల రమేష్ బాబు వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.